గాలిగోపురం ఎదురుగా ఉండే భక్తులు కొంచెం ఖాళీ చేయండి సార్. అక్కడ విఐపి ప్రోటోకాల్ అండి, అది విఐపీలు వస్తున్నారు. దయచేసి ఆ ప్రదేశం ఖాళీ చేసి చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువున్న లోగిలి కోవెలేనమ్మ మా కోవెలేనమ్మ. చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువున్న లోగిలి కోవెలేనమ్మ మా కోవెలేనమ్మ. శ్రీరాముడు అన్నయ్య సీతమ్మే మా వదిన, శ్రీరాముడు అన్నయ్య సీతమ్మ మా వదిన. చెల్లితోడ ముగ్గురము శ్రీరాముని తమ్ములము, చెల్లితోడ ముగ్గురము శ్రీరాముని తమ్ములము. ఆంజనేయుడు వీడు నమ్మిన బంటుగా ఉంటాడు, ఆంజనేయుడు వీడు నమ్మిన బంటుగా ఉంటాడు. జై జయ రామ జానకి రామ పావననామ పట్టాభిరామ. జై జయ రామ జానకి రామ పావననామ పట్టాభిరామ. చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువున్న లోగిలి కోవెలేనమ్మ మా కోవెలేనమ్మ. అన్నమాట దాటని వాళ్ళం అందరికీ మేమాదర్శం, అన్నమాట దాటని వాళ్ళం అందరికీ మేమాదర్శం. వదినమ్మ చెప్పినదేదో అదే మాకు ఆదేశం. నమశివాయ. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం ప్రజలందరికీ, మా నియోజకవర్గం శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు 5 క్వింటాల ప్రసాదం పులిహార ప్రసాదాలు చెప్తున్నారు. భక్తులందరూ తెల్లారగట్ట 4 గంటల నుంచి ప్రసాదాలు సేకరిస్తున్నారు. వాళ్ళందరికీ టెస్ట్ బోర్డు తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నారా లోకేష్ బాబు గారు 5 క్వింటాలు పులిహార, కింటా గుగ్గీలు ఇవన్నీ ఈ భక్తులకి ప్రసాదం ఏర్పాట్లు చేయించినారు. ఆయన సొంత నిధులతో ప్రసాదం ఏర్పాట్లు చేయించినాడు. పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి పూర్తి స్థాయిలో తెల్లారుజాము నుంచి భక్తులకి ప్రసాదం అందించడం జరిగినది. ఈ లోకేష్ బాబు గారు ఇవాళ కాదండి, గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఈ ప్రసాదం అనేది ప్రతి సంవత్సరం భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. వందల కోట్లు తెచ్చి గుడిని కూడా అసలు ఈ రాష్ట్రంలో ఇది తిరుపతి తర్వాత రెండో దేవాలయం లాగా ఏర్పాట్లు చేయడానికి లోకేష్ బాబు గారు కంకణం కట్టుకున్నాడు. అలాగే మంగళగిరి నియోజక ప్రజలుకి అన్ని విధానాల్లో అండగా ఉండి ఎన్నో రకాలుగా ఆర్థికంగా ఆదుకొని ఎన్నో సమస్యల్లో చాలా మందిని ఇబ్బంది జరిగిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసుకుంటా ముందుకు నడుస్తున్నాడు ఆయన సొంత నిధులతో. అలాగే జై శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః, నమో వెంకటేశాయ. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు ప్రసాదాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వేకువజాము నుండి భక్తులు ప్రజలు ఈ దర్శనానికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా శంకుతీర్థానికి స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఎంతో కోలాహలం చేస్తున్నారు. ఇటు వైద్య శాఖ వారు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ అధికారులు కానీ పర్యవేక్షణలో ఇక్కడ ఉన్న సమస్యలన్నీ చూసుకుంటూ శుభ్రంగా పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత ఈఓ గారు కూడా ప్రజలకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా అన్ని మంచిగా చూస్తున్నారు. ఎప్పటికంటే ఘనంగా జరుగుతున్న ముక్కోటి ఏకాదశి సంబంధించిన కార్యక్రమాలు అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం సునీల్ కుమార్ గారి పర్యవేక్షణలో చాలా వినూత్నరహితంగా జరుగుతున్నాయి. ప్రజలు కూడా ఆనంద బాష్పాలతో ఉన్నారు. ప్రసాదాల పంపిణీ కూడా 5 క్వింటాల కార్యక్రమం చేశారు. లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.
పెట్టుకోవడం లేకుండా చక్రవర్తిలో వెళ్ళగలడు. దర్శనం ముగించుకొని దిగ్గుతీర్థం తీసుకున్న భక్తులు దయచేసి ఆ ప్రదేశం ఖాళీ చేసి ఇతర భక్తులకు అవకాశం కల్పించగలరు. ఉత్తర ద్వార దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు దయచేసి ఆ ప్రదేశం వద్ద గుమిగూడకుండా ఇతర భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పించగలరు. దేవు దొంగలు కావున దయచేసి భక్తులు అందరూ అప్రమత్తంగా ఉండగలరు. ఇట్లా ఓం లక్ష్మీ నరసింహాయ నమః. మంగళగిరి ముక్కోటి పర్వదినాలను ప్రవచించుకొని ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారు వచ్చారు. స్వామివారు అందరూ దర్శనం చేసుకోమని భగవంతుని ఎల్లవెల్ల ప్రజల మీద కాపాడాలని ఓం నమ శివాయ. తర్వాత మంగళగిరి నియోజకవర్గం లోకేష్ బాబు గారు, నారా లోకేష్ బాబు గారు, మరి ఐటీ శాఖ మంత్రులు వారు, ఆయన మంగళగిరికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి ఆయన లోకేష్ బాబు గారు వచ్చినాక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మరి గుళ్ళకు కానీ, మరి చాలా మందికి ఆరోగ్య గురించి బాగోళ్ళకు కానీ కార్యక్రమం ఎన్నో చేస్తున్నాడు. ఆయన ఇంకా బాగు చేయాలని పార్టీ తరఫున కోరుతున్నాం. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరిపైన ఉండాలని ఈ కార్యక్రమాన్ని మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి అందరూ కూడా వచ్చి చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని శంకుతీర్థం తీసుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే క్రమంలో మా ప్రీతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి సేవా స్ఫూర్తిని మేము స్ఫూర్తిగా తీసుకొని మన మంగళగిరి నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా తీర్థ ప్రసాదాల పంపిణీ కార్యక్రమం భగీరథ సేవా సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో 17 సంవత్సరాల చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ రోజు కూడా యథావిధిగా 2.5 లక్షల రూపాయలు వ్యయంతో ఈ కార్యక్రమాన్ని దాదాపుగా వదినమ్మ చెప్పినదేదో అదే మాకు ఆదేశం. కలకలలాడుతూ మేమిట్టాగే కలిసి మెలిసి ఉండాలి. కలకలలాడుతూ మేమిట్టాగే కలిసి మెలిసి ఉండాలి. జై జయ రామ జానకి రామ పావన నామ పట్టాభిరామ. జై జయ రామ జానకి రామ పావన నామ పట్టాభిరామ. చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువున్నలో గిలి కోవెలేనమ్మ మా కోవెలేనమ్మ. ఈనాడు అన్నయ్య కొత్త పెళ్లి కొడుకైనాడు. ఈనాడు అన్నయ్య కొత్త పెళ్లి కొడుకైనాడు. మంగళహారతి పట్టండి మెడలో దండలు వెయ్యండి. మంగళహారతి పట్టండి మెడలో దండలు వెయ్యండి. నుదుట కుంకుమ దిద్దండి చేయి చేయి కలపండి. నుదుట కుంకుమ దిద్దండి చేయి చేయి కలపండి. జై జయ రామ జానకి రామ పావన నామ పట్టాభిరామ. జై జయ రామ జానకి రామ పావన నామ పట్టాభిరామ. చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువున్నలో గిలి కోవెలేనమ్మ మా కోవెలేనమ్మ.
ఇక్కడ మంగళగిరి ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మంగళగిరిలో ఈ మెడికల్ క్యాంప్ అనేది డిఎంహెచ్ఓ మేడం డాక్టర్ విజయలక్ష్మి మేడం ఆదేశాల మేరకు నిన్న నైట్ నుంచి 3 షిఫ్ట్స్ టోటల్గా నైట్ డ్యూటీస్ నుంచి ఇవాళ నైట్ 10 వరకు కూడా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో మనకి అన్ని రకాల మందులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మాకు ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్కి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా మన ఈవో గారు పోగంటి సునీల్ కుమార్ గారు మాకు అన్ని అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగా చేశారు. సో ఈ సందర్భంగా మనకి ఎవరికైనా ఇబ్బందులు ఉండి ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళందరూ వస్తుంటే మనం ఇక్కడ ఓపీ చూసి దానికి తగ్గట్టుగా మెడికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవాళ రాత్రి 10 దాకా ఉంటుంది కాబట్టి ఎవరికైనా భక్తులకి ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే మెడికల్ క్యాంప్కి రావాల్సిందిగా కోరుతున్నాను. అవకాశం కల్పించగలరు. భక్తులు దయచేసి ఆ ప్రదేశం గుమిగూడకుండా ఎక్కడ యోగేశ్వరుడైనకి క్షేమంగా ఐశ్వర్యం పూజలు కూడా ఉంటాయి. ఇది నా అభిప్రాయం. అంటే ఎక్కడైతే భగవద్గీత అప్రమత్తంగా ఉండగలరు. మంగళగిరి పోలీసు వారు మరియు దేవాలయ కార్యనిర్వాహక శాఖ. ముక్కోటి ఏకాదశి అంటే మంగళగిరికి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వాదశినం అంటే మంగళగిరి ఒకప్పుడు పెద్ద ప్రసిద్ధిగా ఉండేది. అలాంటిది ఈ భజన కార్యక్రమాలు ఇవన్నీ ఉండేవి. దానికన్నా ఇప్పుడు ఈ నారా లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఈ ప్రదేశాన్ని బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తూ ఈ ముక్కోటి ఏకాదశి అంటే ఈ దేశంలోనే ఒక ప్రసిద్ధిగా కాంచింది. ఈ శంకు తీర్థం అనేది ఇండియాలో ఎక్కడ లేని ఇది లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఈ గుడికి ఇది ప్రసిద్ధిగా బాగా డెవలప్ అయింది. ఈ మన యువ గారు కూడా సునీల్ గారు బాగా డెవలప్ చేసి కష్టపడ్డారు. ఈ కుర్రోళ్ళు కార్యక్రమం శంకు తీర్థం రేపు 30-31 తారీఖు 2 రోజులు చేసుకుంటున్నారు. ఈ భక్తులు అందరూ రేపే కూడా ఈ తీర్థం తీసుకోవచ్చని యువ గారు చెప్తున్నారు. ఈ ఈ ప్రసిద్ధి బాగా ఒక ముక్కోటి ఏకాదశి అంటే ఇది ఒక మంచి పెద్ద పండగలాగా మంగళగిరికి మన లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తున్నారు. ఇది బాగా మాకు సంతోషంగా ఉంది భక్తులందరికీ.
స్టార్ట్ చేశాను. రామలీల నృత్యాలయం. మా గురువు గారు కళారత్న అవార్డు గ్రహీత, బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత డాక్టర్ జీవన రవిబాలకృష్ణ గారి దగ్గర 15 years నుంచి నేర్చుకుంటున్నాను. ఈ అవకాశాన్ని పొద్దున్నే గుడిలో స్టేజ్ దగ్గర మేము పర్ఫార్మెన్స్ చేసాము. మాకు ఈ అవకాశం